హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ బోండ్లా. వెల్కమ్ టు మై ఛానల్. సో ట్రాన్స్‌గార్డ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ట్రాన్స్‌గార్డ్ గ్రూప్‌కి సీవీ అనేది ఫార్వర్డ్ చేయాలి. సో అదెలా అంటే దీంట్లో గూగుల్‌లోకొచ్చేసి ట్రాన్స్‌గార్డ్ గ్రూప్ క్యారియర్స్ అని చెప్పేసి టైప్ చేస్తే ఇలా వస్తది ఇంటర్ఫేస్. సో తర్వాత దీన్ని స్క్రోల్ చేసిన తర్వాత కింద క్యారియర్స్ అని ఉంటది. క్యారియర్ సెక్షన్‌ని క్లిక్ చేస్తే ట్రాన్స్‌గార్డ్ క్యారియర్స్ అని వస్తది. దీంట్లో అప్లై చేయడం ఎలా అంటే ఇలా అప్లై నౌ. డూ యూ కరెంట్లీ వర్క్ ఫర్ ట్రాన్స్‌గార్డ్? ఒకవేళ ట్రాన్స్‌గార్డ్‌లోనే వర్క్ చేస్తూ ఇంకేదైనా వేరే పోస్ట్‌కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. లేదంటే కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఇక్కడ నేము, ఈమెయిల్ ఐడీ, జెండర్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ డూ యూ కరెంట్లీ లివ్ ఇన్ యూఏఈ అంటే ఇక్కడ ప్రజెంట్ ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్నారా అనేది ఎస్ ఆర్ నో అనేది టైప్ చేయండి. క్లిక్ చేయండి. ఆర్ యు అన్ ఆమ్నెస్టీ అప్లికెంట్? ఆమ్నెస్టీ అంటే ఏంటంటే ఇక్కడ అదే ఇప్పుడు కల్లివెల్లి అని అంటారు కదా, వితౌట్ స్పాన్సర్ అంటే ఒక కంపెనీల నుండి బయటకు వచ్చేసి వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ అలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అనేయండి. నేషనాలిటీ, మీ నేషనాలిటీ ఏంటనేది ప్రెస్ చేయండి అక్కడ, రాసేయండి. అంటే నెక్స్ట్ యువర్ మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ. మొబైల్ నంబర్ ఇవ్వండి, లోకల్ నంబర్. తర్వాత మీ పాస్పోర్ట్ నంబర్. విచ్ జాబ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్? సో ఇక్కడ జాబ్స్ వచ్చేసి ఇక్కడ చాలా ఉన్నాయి దీంట్లో. సో విచ్ జాబ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్? దీంట్లో బైక్ రైడర్స్, క్యాషియర్స్, సీసీటీవీ ఆపరేటర్స్, కఫర్ డ్రైవర్, క్లీనింగ్ సూపర్వైజర్, కామీస్, ఫోర్క్లిఫ్ట్, forklift operators, gardener, and heavy bus driver category 6, heavy truck trailer driver category 4 male, housekeeper male and female, light motor driving vehicle category 3, multi skill technician, kitchen equipment, security supervisor, SI technician maintenance, packing machine operator, PSBD custodian, PSBD driver, welder, security guard, PSBD, security guard SIRA, senior SI technician maintenance, supervisor system integration. సో దీంట్లో మీరు ఏదన్నా ఒకటి పెట్టేసి దాంట్లో ఈ సివి అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. చూస్ ద ఫైల్. ఇక్కడ సివి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వస్తుంది మనకు ఇప్పుడు. ఏంటంటే సీవీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సీవీ అనేది మీకు ఏ ఏ టాలెంట్ ఉంది? ఏమొస్తది? ఏమేమి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది? ఎక్కడెక్కడ చేశారు? అనేది కరెక్ట్‌గా సీవీలో మెన్షన్ చేసి, దీంట్లో ఉన్న పోస్ట్‌ల ప్రకారము మీకు ఏది సూట్ అయితదో దాన్ని బట్టి మీరు ఒక సీవీ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసి దాంట్లో మీ ఫోను నంబరు, మీ మెయిల్ ఐడీ అనేది కరెక్ట్ ఇవ్వండి. ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సీవీ ఓకే. సీవీ కరెక్ట్ ఉంటే వాళ్ళకు కరెక్ట్‌గా నచ్చిందంటే వాళ్ళు కాల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా అప్లై చేసుకోండి. అలా ఏదన్నా ఒక్క పోస్ట్ కోసమే అప్లై చేయండి. కానీ దాంట్లో మీకు మెన్షన్ చేయండి. ఇంక సీవీలో మీకు ఛాన్సెస్ ఉంటే దాంట్లో సీవీలో మీకు ఇంకా ఏమేమి వర్క్స్ వస్తాయి, ఏమేమి చేశారనేది అలా ఒకవేళ సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మీరు దేనికి సూట్ అవుతారనేది వాళ్ళు చూసి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నదనేది దాని మీదకెళ్ళి వాళ్ళు మీకు కాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. రైట్. అందరికి బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ.